సహోదరి సహోదరుడా, మన ప్రభువైన యేసుక్రీస్తు దివ్య నామమును బట్టి ఈ ఉదయకాలపు వాగ్దాన వర్తమానాలు వింటున్న దేవుని బిడ్డలకు శుభము కలుగునుగాక. నా ప్రభు హస్తము మిమ్ములను మీ కుటుంబాలను మెండుగా దీవించునుగాక. ఈ ఉదయకాల వేళ మీకొక విషయాన్ని చెప్తాను, వినండి. కొన్నిసార్లు చెప్పుకుంటాం, కొన్నిసార్లు వింటారు, కాదంటారు. కొన్నిసార్లు అంగీకరిస్తారు, ఆలస్యం చేస్తారు. కొన్నిసార్లు సర్లే అంటారు, చూద్దాములే అంటారు, మర్చిపోతారు. కానీ ఒక్క విషయము నా వ్యక్తిగత జీవితంలో యేసు ప్రభువారిని ఎరిగి యేసు ప్రభువారి మాటల ప్రకారం నడవటం మొదలుపెట్టి ఆయనతో నడవటం ప్రారంభించాక జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూనే ఉన్నాయి, గుంటల్లాగా ఉన్నాయి. కొన్నిసార్లు జారిపడే అనుభవాలున్నాయి, ఓడిపోవటం ఉంటుంది, తుఫాను చేత కొట్టబడటం ఉంటుంది, మరణాలు వెలుగు చీకటిలో అన్ని ఎదురు చూస్తూనే వస్తాయి. అయితే చిత్రమేమిటో తెలుసా? మన విజ్ఞాపధ్వని ఆయనకి చేయగలిగితే ఆయన మాట చెప్పకుండా కార్యం చేయగలిగిన వాడు. కీర్తనాకారుడు 66:19 రాయబడిన మాట. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. ఎంత భరోసా మాటండి! నేను చేసిన విజ్ఞాపనను ఆలకించి ఉన్నాడు అంటే ఆలకించిన ఆయన మాట తప్పకుండా కార్యం చేస్తాడు. నువ్వు మొదటిగా చేయవలసినది ఏమిటంటే విజ్ఞాపన ఆయన ఆలకించేటట్టు చేయాలి. ఆలకించేటట్టుగా చేయటం అంటే ఏమిటి? మనము కొంతమందిని పలకరిస్తాం, కొన్నిసార్లు తేలికగా మాట్లాడతాం, సమయస్ఫూర్తిగా మాట్లాడతాం. కానీ అవసరము ఏం చేస్తుందో తెలుసా? మనిషిని వదలనివ్వదు. అవసరము అతని కాళ్ళ దగ్గర కూర్చోబెట్టి, అయ్యా నాకు ఈ సహాయం చేస్తే నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నాకు ఈ విషయంలో మీరు చెయ్యాలి అని ఊపిరాడకుండా మన సమస్యల పరిష్కారం చేసేటట్టుగా, మన అవసరము ఏదైనా ఉంటే ఇచ్చేటట్టుగా ఆయన దగ్గర మనం ప్రార్థన చేస్తాం. అంటే నువ్వు చేసిన విజ్ఞాపన ఎలా ఉండాలంటే ఆయన ఆలకించి నిన్ను చూడగానే తప్పక నీకు సహాయం చేస్తాను అనే మాట ఇవ్వగలగాలి. ఇంకొక మాట కూడా చెబుతాను. నువ్వు ఎప్పుడైతే విజ్ఞాపన చేస్తావో నీ ముఖ వర్చస్సును ఆయన గమనిస్తాడు. నీ ముఖ వర్చస్సులో వేదన, కలవరము, ఆందోళన అవన్నీ చూడగానే ఆయన చెలించిపోతాడు. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం తగ్గించుకొని, దేవుని బిడ్డలారా వింటున్నారా, పరిశుద్ధ గ్రంథములో, దినవృత్తాంతాల గ్రంథములో, రాజుల గ్రంథములో చక్కటి విషయాలు ఉన్నాయి. అక్కడ ఏముందో తెలుసా? తమ్మును తాము తగ్గించుకుని దేవుని దగ్గర విచారణ చేస్తే, ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తే ఆయన బ్రతిమాడిని ఎడల అనే మాటలు చాలా స్పష్టంగా కనపడతాయి. ఎన్నోసార్లు ఈ వాక్యం వింటాం, కానీ మన జీవితంలో కార్యాలు అనుభవించలేకపోతున్నాం. అందుకే యేసు దేవుడు కూడా చెప్పిన మాట ఏమిటంటే, మీ పిల్లలకు తండ్రి మంచి ఈవులను ఇచ్చినట్లు నీ పరమ తండ్రి కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు మంచి వాటిని, విలువైన వాటిని పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వగలిగినప్పుడు చిన్న చిన్న విషయాలు ఇవ్వలేడా? తప్పక నీ విన్నపాలను అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు. కనుక సిగ్గుమాలి మాటికి అనే పదము ఆయన బ్రతిమలాడిన, మరో పదము ఆయనను వేడుకునేటప్పుడు ఆయన దాటి వెళ్ళక మునిపే ప్రార్థన చేయడం. కొన్నిసార్లు నీ ముఖము, నీ కన్నీళ్లు కనబడితే కన్నీళ్లు తుడుస్తాడు. అలాంటి విజ్ఞాపన ధ్వనిలోనికి నువ్వు అలవాటు పడాలి. ఆచార ప్రార్థనలు చేస్తాం, దినచర్యలు ప్రార్థనలుగా ఉంటాయి.
దానివల్ల పెద్ద ఫలితం ఏమి ఉండదు. ఎందుకో ఈ వాక్యం చదివిన తర్వాత అనిపిస్తుంది. వింటున్నారా? ఆయన నా ప్రార్థనలు ఆలకించి ఉన్నాడు, అంగీకరించినాడు. ఎంత మనోచింత! నువ్వు ప్రార్థన చేసి లేచేటప్పటికీ ధైర్యం కలగాలి. నువ్వు ప్రార్థన చేసి ముగించేటప్పటికే నీ ముఖంలో వెలుగు కలగాలి. కారణం ఏమిటంటే, నేను చెప్పిన వాడు ఘనుడు, కార్యములను జరిగించువాడు. విశ్వాసముతో పలికి చూడు. నీ ఆటంకాలు గాని అవరోధాలు గాని కొన్ని సంవత్సరాలు గెలిపించిన సమస్యలకు సునాయాసమైన మార్గము సరళం చేయబడి దేవుడి జవాబు మీరు చూడబోతున్నారు. అనుభవించిన నేను సేవకుడిగా చెబుతున్న ఈ రోజు నుంచి మీ సమస్యలన్నిటికీ జవాబు కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడగు తండ్రి, సమాధానపతి, నీకే స్తుతులు స్తోత్రాలు. అయ్యా, నీ అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. నీ బిడ్డల క్షేమం కొరకు ప్రార్థన చేస్తుండగా కృప చూపించి కార్యము చేసి విజ్ఞాపనకు జవాబు ఇచ్చి ప్రార్థనాపరుడుగా స్థిరపరిచి నడిపించమని, మేళలతో ప్రభా కుటుంబాన్ని నింపమని, ఐక్యత, ప్రార్థన, పరిశుద్ధత, అభిషేకము అన్ని సమాధానంతో సంతోషాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు మా బిడ్డలను చేస్తున్న కార్యక్రమాలన్నీ, తలపెట్టిన ప్రభా కార్యములన్నిటినీ జయప్రదం చేయండి ప్రభా. ఎంతమంది అయితే బిడ్డలు కన్నీళ్లు పెట్టుకుని గర్భఫలము కొరకు అడుగుతున్నారో వారి యొక్క తండ్రి గర్భములో ఉన్న లోపాలను తొలగించండి అయ్యా. మీరు దర్శించి గర్భఫలం ఇవ్వండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించండి అయ్యా తండ్రి. విద్యార్థులకు అయ్యా మంచి జ్ఞానాన్ని ప్రసాదించండి అయ్యా. ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్న బిడ్డలను దర్శించి ఇంటర్వ్యూలో మంచి తండ్రి నాయన వివేకంతో కూడిన తండ్రి నాయన ఆన్సర్స్ ఇచ్చి ప్రభా ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలాగిన సహాయం చేయండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను దర్శించి ఆరోగ్యం దయచేయండి అయ్యా తండ్రి. బర్త్డే తండ్రిని వివాహ దినాలు జరుపుకుంటా బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, సంవత్సరం అంతా నీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాను అయ్యా. ఎంతమంది అయితే బిడ్డలు ప్రభా నాయన ఈ రోజు ప్రభా పనుల నిమిత్తం అయ్యా తండ్రి, వ్యాపారాల నిమిత్తం తండ్రి, ఉద్యోగాల నిమిత్తం తండ్రి బయటికి వెళ్ళారో వారందరి ముందు నీ దేవదూతను ఉంచమని వేడుకుంటున్నాను అయ్యా. వారు చేస్తున్న ప్రదేశాలలో, వారు చేస్తున్న పనులన్నిటిలోనూ తండ్రి నీ కృప దయచేయండి ప్రభా. ఏ కీడు, ఏ శోధన బిడ్డలకు తలకుండా నీ ఆత్మకార్యాన్ని జరిగించండి నాయన. వారు చేస్తున్న స్థలాల్లో మీ సాక్షులుగా వారిని స్థిరపరచండి. రక్షణ లేని వారికి రక్షణను ప్రసాదించండి అయ్యా. మారు మనసు ప్రభా బాప్తీసం అనుభవంలోనికి బిడ్డలు నడిపించండి. బిడ్డల యొక్క సాక్ష్యాలను కాపాడుకుంటూ వారి సాక్ష్యాలు అనేక చోట్ల తండ్రి నాయన మహిమార్థంగా చెప్పటానికి మీరే సహాయం చేయండి. యవన బిడ్డలను యవనైచ్ఛల నుంచి దూరపరచండి అయ్యా. తల్లిదండ్రులను సన్మానించే కృపను బిడ్డలకు అనుగ్రహించండి. వాక్య ధ్యానం అందు తండ్రి, ప్రార్థన యందు నీ యొక్క సేవలో వారు మనసు కలిగి ఉండలాగిన సహాయం చేయండి. వారి యొక్క చదువులను దీవించండి. మంచి జావులు ఇచ్చి ప్రభా ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. నీ ఆత్మకార్యం జరిగించండి అయ్యా. అయ్యా పరిచర్యలో ఉంటున్న అయ్యా మీ సేవకులందరినీ అయ్యా నాతో కూడా తండ్రి నీ కృపలో భద్రపరచండి. ఎవరికి మానవ మనసు ఇవ్వాలని యొద్దయ్యా నీ ఆత్మతోనే మమ్మల్ని అందరూ నడిపించండి ప్రభా. సువార్తను ప్రభువుగా నాయన తండ్రి నాయన విస్తరించడానికి మీరే సహాయం చేయండి అయ్యా. అనేక ఆత్మలను పట్టు జాలరులుగా మమ్మల్ని స్థిరపరచమని, మా కుటుంబాలను కూడా దీవించమని యేసు క్రీస్తు దివ్య నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడుండి నడిపించునుగాక, ఆమేన్. సహోదరి సహోదరుడా, ఈ వాగ్దాన వర్తమానాలు మిమ్మల్ని బలపరుస్తుంటే
శరీర ప్రాణాత్మల విషయంలో మీరు పొందుతున్న ఆశీర్వాదములను, మేలులను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీలో చాలా మంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ షేర్ చేస్తున్నారు. దేవుని పరిచర్యలో మీరు పాలిభాగస్తులు. ఇలాంటి పరిచర్యలో, దేవుని పరిచర్యలో మీరు మాతో కూడా నడుస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.